ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఈ వీడియోలో పర్టికులర్గా ఒక సెక్టార్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇదే ఉగాది అప్పుడు ఒక వీడియో చేసాము. సో అప్పుడు మీరు నిఫ్టీ రియాలిటీ గురించి మాట్లాడారు. అంటే నిఫ్టీ రియాలిటీ ఇక మీద బాగుండబోతుందంటూ కూడా 23 పంచాంగం అప్పుడు మనం మాట్లాడుకున్నాం. మరి ఈ సంవత్సరం 2024 ఉగాది నుంచి నిఫ్టీ రియాలిటీ ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి, లాస్ట్ ఇయర్ నెంబర్ 1 ఎంటైర్ స్టాక్ మార్కెట్లో బాగా పర్ఫామ్ చేసిందంటే నిఫ్టీ రియాలిటీ అండి. అండ్ 138% వచ్చింది ఈ ఏరియాలో. 138% నెంబర్ 1 అనమాట. ఒక సెక్టర్ ఇంత అబ్నార్మల్గా పెరగడం అనేది చాలా రేర్ యాక్చువల్గా. దట్ మీన్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఎంత గ్రో అవుతుందో జనాల లైఫ్ స్టైల్స్ కూడా అంతే మూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే చాలు, సింగిల్ బెడ్రూమ్ అంటే చాలు అనుకునే వాళ్ళు లోన్ తీసుకొని మరి 3 and above బెడ్రూమ్స్కి మూవ్ అవుతూ ఉన్నారు. అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. అండ్ రియల్ ఎస్టేట్ ఎక్కడ చాలా హాట్ కేకులాగా 5,000 కోట్లు ఉన్న అపార్ట్మెంట్స్ కూడా లాంచింగ్ అప్పుడే అమ్ముడుపోతూనే జరుగుతుంది. అంటే మీరు కొక్కపెట్టి చూసుంటారు, ఎకరం 100 కోట్లు. 2023లో జరిగింది అది. సో ఎక్కడ పెట్టినా ఇండియా మొత్తం, ఒక సిటీ అని కాదు, ప్రతి చోట కూడా వరల్డ్ వైడ్గా మన నాట్ ఓన్లీ ఇన్ ఇండియా రియల్ ఎస్టేట్స్ చాలా పరిగెత్తిన సంవత్సరం 2023. అండ్ ఈ సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి కాబట్టి ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే స్టాక్స్ లాస్ట్ ఇయర్ లాగా అంత రిటర్న్స్ ఇస్తాయంటే ఇవ్వకపోవచ్చు, బట్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుద్ది. ఓకే, సో లాస్ట్ ఇయర్ నెంబర్ 1 వచ్చింది శోభా డెవలపర్ అండి. అండ్ 265% వచ్చింది, ఆల్మోస్ట్ 260%. అది నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ ప్రిస్టేజ్ అండి, ఇది ఆల్మోస్ట్ 222% వచ్చింది, 200%. నెక్స్ట్ DLF అండి, ఆల్మోస్ట్ 153% వచ్చింది DLF. అండ్ 4th వన్ మ్యాక్రోటెక్ అండి, ఇది 139% ఇచ్చింది లాస్ట్ 1 yearలో. తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి, అండ్ 132% ఇచ్చింది. నెక్స్ట్ ఫినిక్స్ మిల్స్ అండి 120% ఇచ్చింది. అండ్ బిగ్ గ్రేడ్ ఎంటర్ప్రైజెస్ అండి ఆల్మోస్ట్ 98% ఇచ్చింది. అలాగే ఒబెరాయ్ రియాలిటీ అండి అండ్ 81% ఇచ్చింది. అండ్ మహేంద్ర లైఫ్ స్పేస్ అండి, ఇది 73% ఇచ్చింది. సన్టెక్ రియాలిటీ 53% ఇచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ ఇండెక్స్లో వరస్ట్ రిటర్న్స్ ఇచ్చింది 53% ఇచ్చిందండి. బెస్ట్ది ఆల్మోస్ట్ 200% ఇచ్చింది. అంటే ఊహించింది సెక్టర్ ఎంత పరిగెత్తిందో. ఓకే, అండ్ ఇంతవరకు ఇండియాలో ఒక ETFs కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏరియా లేదండి. ఇది మొత్తానికి AMC కంపెనీస్ బాగా అట్రాక్ట్ చేసింది. లాస్ట్ 2 monthsలో ఒకేసారి 3 ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేస్తారు రియల్ ఎస్టేట్ మీద డెఫినెట్గా. అండ్ ముందు రోజులు ఇది ఇంకా ఎక్కువ మనీని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సెబీ వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ లో కాస్ట్ 50 crores కూడా వాళ్ళు బిగిన్ చేశారు. ప్లస్ రియల్ ఎస్టేట్ బాగా ఇదవుతుంది కాబట్టి సెక్టర్ ట్రెండ్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అండ్ మోర్ ఎవర్ ఈ ఏరియాలో ట్రిగ్గర్స్ అంటే మాత్రం ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గటమే. ఫెడ్ బ్యాంక్ వాళ్ళు అమెరికన్ ఫెడ్ రేట్స్ ఎప్పుడైతే తగ్గించారో మరుక్షణం ఇవి ఇంకా పరిగెడతాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ 90% పర్చేసింగ్స్ అన్నీ కూడా బ్యాంక్ లోన్ మీద డిపెండ్ అవుద్ది. సో లోన్ రేట్ తగ్గే కొద్దీ కొన్ని వాళ్ళు ఎక్కువ అవుతుంటారు మన ప్రాజెక్ట్స్. కాబట్టి 2024 కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్గా మిగులుతుంది రియల్ ఎస్టేట్స్కి. అయితే స్టాక్స్ అంతగా పరిగెడతాయి అంటే స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే స్టాక్స్ అన్ని చాలా స్ట్రాంగ్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయండి. బట్ టైం కరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ అంత రిటర్న్స్ మనకు రాకపోవచ్చు, బట్ టైం కరెక్షన్ జరుగుతుంది ఈ సెక్టర్ కూడా ఖచ్చితంగా. కాబట్టి మనం 20-30% అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ నుంచి. కాబట్టి ఇల్లు సొంతం కొనే బదులు వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎవరన్నా ఇల్లు కొని రెంట్కి ఇచ్చి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే దాని బదులు ఇదే కంపెనీలో ఇన్వెస్టర్గా ఉండి అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ది లీడింగ్ సెక్టర్ ఇన్ 2024 ఆల్సో. అంటే ప్రైమరీ ట్రిగ్గర్ మాత్రం వడ్డీ రేట్లు తగ్గిపోవటం. ఒకసారి తగ్గటం అయితే ఫస్ట్ పరిగెత్తే సెక్టర్ ఇది. అంటే గవర్నమెంట్ కూడా ఈ ఏరియాలో బాగా ఫోకస్ చేస్తుంది. అఫోర్డబిలిటీ హౌసింగ్ పరావాలని చెప్పేసి అందరికి బాగా ఫోకస్ చేస్తున్నారండి. డెఫినెట్ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది. హైదరాబాద్లో కోకబెట్ ఇంకా అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా. సో అదేవిధంగా ఇప్పుడు అంటే సెబీ వాళ్ళు డైరెక్ట్గా ఈ రీట్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి, సో అంటే దీంట్లో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కి సంబంధించి? ఒకటి అండి, మనం కన్జర్వేటివ్ ఇన్వెస్టరా లేదా అగ్రెసివ్గా అన్న దాన్ని బట్టి ఉంటుంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అనుకుంటే సేఫ్టీ కోసం చూస్తారు, అగ్రెసివ్ వాళ్ళేమో రిటర్న్స్ కోసం చూస్తారు.
మీరు అగ్రెసివ్ అయితే డైరెక్ట్గా స్టాక్లో మనం బై చేసుకోవటం బెటర్ స్టాక్స్ని, ఇట్లా రియల్ ఎస్టేట్ స్టాక్స్ని. కాదు నేను కన్జర్వేటివ్ అన్నాను అనుకోండి, కన్జర్వేటివ్ అంటే రిస్క్ టాలరెంట్ అవసరం లేదనమాట, వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్. బ్యాంక్లో పెట్టుకుంటే వచ్చే 6-7%తో పోల్చుకుంటే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఏంటంటే 90% అమౌంట్ ఈ సంవత్సరం పంచుకుంటారు అందరూ రెంటల్ రూపంలో. సో అది నీకు 7-8% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి కన్సిస్టెన్సీ ఇన్కమ్ ఒక 7-8% గ్యారంటీ కావాలి, నేను రియల్ ఎస్టేట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి రీట్స్ బాగుంటాయి. అందుకని అందరికి కావాలి. ఇప్పుడు నాలాంటి నేను అగ్రెసివ్గా ఉంటాను, నాకు ఇయర్లీ 20-20% కావాలి మినిమం, నాకు మినిమం నాలాంటి వాళ్ళకి. సో నాకు అది సూట్ అవ్వవు, ఎందుకంటే దానికి ఉన్న కెపాసిటీ 7-8% అంతే. నేను దంజులు పోను. బ్యాంకులో డిపాజిట్లకి 6-7% అది నాకు సూట్ అవ్వవు. ఈవెన్ నేను ట్యాక్స్ సేవర్ ఫండ్స్ తీసుకున్నా సరే స్టాక్ మార్కెట్లో పెడతాను తప్ప వాటికి వెళ్ళను, బ్యాంకులు కానీ పోస్టల్ డిపాజిట్కి నేషనల్ పెన్షన్ స్కీమ్స్కి వెళ్ళను. అదే అందుకని ఏదైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పర్సనాలిటీ అండ్ టార్గెట్స్ అండ్ బిహేవియర్, రిస్క్ టాలరెన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. అందుకని రీట్స్ ఎవరికి అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసే వాళ్ళకి కాంపిటీషన్ వస్తాయి. అందుకని మీరు ఇయర్లీ రెగ్యులర్ ఇన్కమ్ ఒక 7-8% కావాలా, గ్యారంటీ కావాలా, స్టాక్ మార్కెట్లో ఉండాలా, రియల్ ఎస్టేట్స్లో రీట్స్ బాగుంటాయి, రీట్స్ బాగుంటాయి అంతవరకే. బట్ నీ రిక్వైర్మెంట్ కనుక 20-30 కావాలా, బెస్ట్ గో పర్ ఇన్వెస్ట్ ఇంటూ ద రియల్ ఎస్టేట్ కంపెనీస్, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి డైరెక్ట్గా. దీంట్లో రెంటల్ లాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఏం రాదు, బట్ నీకు స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ జరిగింది. అందుకని పర్సనాలిటీ కన్జర్వేటివ్ అనుకుంటేనేమో రీట్స్లో పెట్టండి, అగ్రెసివ్ అనుకుంటేనేమో డైరెక్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో పెట్టుకోండి. బట్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది ఇండియా యొక్క ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా మార్పు చేయబోతున్నాయండి. ఇప్పుడు మనం చూసే సిటీస్తో పోల్చుకుంటే కొన్ని వందల సిటీస్, 1-2 కాదండి, వందల సిటీస్ అవుట్స్కర్ట్స్లో డెవలప్ చేస్తారు, చేసేసి వాళ్ళు కమర్షియల్ రెంట్లకు ఇస్తారు. ఎందుకంటే ముందు రోజుల్లో డేటా సెంటర్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అండ్ ఐటీ కారిడార్స్ ఇవి ఎక్కువ అవుతుంటాయి ప్రతి సిటీలో. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వాటిని డెవలప్ చేసేసి కమర్షియల్ రెంట్కి ఇస్తారు అమ్మరాళ్ళు. ఆ వచ్చిన డబ్బులు అందరూ షేర్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా అయితే 50 కోట్లు కూడా ఇచ్చారండి పర్మిషన్ సెబీ వాళ్ళు. అంటే 200 మంది కలిసి తలా ఒక 20-30 లక్షలు వేసుకుంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవచ్చు, దీనికి కమర్షియల్ రెంట్కి ఇచ్చేసి జీవితకాలం సంపాదించుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే రెంట్ సిటీలో ఎక్కువ మంది ఇల్లు కూడా రెంట్కిటే ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఓన్గా ఇచ్చేసే బదులు ఇది బెటర్ అనమాట. అందుకని ముందు రోజులు ఇలాంటి ఎక్కువ అవుతాయి ఇంకా, ఎందుకంటే 50 కోట్లతోనే ప్రాజెక్ట్ అంటే చాలామంది పబ్లిక్ లిస్ట్కి వచ్చేస్తారు. అందుకని ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ చాలా వరకు స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తాయండి, రీట్స్లో కానీ డైరెక్ట్గానే వస్తాయి. అందుకని ముందు రోజుల్లో ఇవి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంది రియల్ ఎస్టేట్. ఒకప్పుడు ఇది చాలా అంటే దాన్ని నాట్ టచ్ అన్నట్టు దూరంగా ఉంచే సెక్టార్ అండి ఇది. బట్ ఇప్పటికే రెరా వచ్చిన తర్వాత, ఈ రీట్స్ వచ్చిన తర్వాత కొంతవరకు ట్రాన్స్పరెన్సీ వచ్చిందనమాట. ముందు రోజుల్లో ఇంకా ట్రాన్స్పరెన్సీ వస్తుంది డెఫినెట్గా. అందుకని ఎప్పుడైతే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ బీనైందో ఈ స్మార్ట్ సిటీస్ కూడా ఎక్కువ అవుతుంటాయి ఇంకా ముందు రోజుల్లో. డెఫినెట్గా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, లేకపోతే గుర్గాన్ కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దగా డెవలప్ చేస్తున్నారండి. అండ్ ఈ టైంలో ఈ రీడ్స్ కూడా వాళ్ళు కూడా బోల్డ్ డబ్బు ఇండియాకి రాబోతుంది. ఇక బ్లాక్ రాక్ కావచ్చు, పెద్ద ఎయిమ్స్ కంపెనీస్ ఇండియాలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని ఈ రహేజా ఐటీ పార్క్ లాంటివి కొన్ని వందలు రాబోతున్నాయి ఇండియాకి. అవన్నీ కూడా ఇలాంటి రీడ్స్ అమౌంట్తో అనమాట. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్ పర్సెప్షన్. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ పెట్టి డెవలప్ చేయాలని చాలా కష్టం, ఒక ఐటీ సిటీ లాగా ప్రైవేట్ వాళ్ళు పెట్టాలని చాలా కష్టం. అంతకు మించి వీళ్ళు డెవలప్ చేస్తారు రీట్స్ వాళ్ళు. ఇప్పుడు ఇండియాలో అయితే ప్రస్తుతానికి రీట్స్ 4 కంపెనీస్ ఉన్నాయి లిస్ట్ అయ్యాయి. ఏమంటే ఎంబసీ ఒకటి ఉంది, అండ్ రహేజా ఐటీ పార్క్ ఒకటి ఉంది, మైండ్ స్పేస్ ఒకటి ఉంది, అండ్ మూడోదేమో నక్సస్ షాపింగ్ మాల్స్ ఒకటి ఉంది. అచ్చం షాపింగ్ మాల్ మీద వాళ్ళు ఇస్తారు, నక్సస్ రీట్స్ ఒకటి ఉంది. ఇక 4వది ఇంకోటి ఉంది. మొత్తం 4 ఉన్నాయి ఇండియాలో, బట్ పీచులు 40 అవుతాయి. అంటే పర్టికులర్ మీరు అమెరికా కనుక చూసినట్లయితే అమెరికాలో ఆల్మోస్ట్ ఒక 60% రియల్ ఎస్టేట్ మొత్తం వాటి సొంతం అండి. కట్టడం డెవలప్ రెంట్కి అంతగా అనమాట. అది ఇండియాలో ఆ కల్చర్ ఇప్పుడు పికప్ అవుతుంది. మన కనుక రహేజ్ ఐటీ పార్క్ చూస్తే మైండ్ స్పేస్ ఇంత పెద్ద బ్యూటిఫుల్ బిల్డింగ్ అనుకుంటాం, అది రీట్స్తో కట్టారనే విషయం చాలామంది తెలియదు అనమాట. బట్ ముందు రోజు ఎక్కువ అవుతుంది. ఎంబసీ ఒకటి ఉంది, అండ్ రహేజ్ ఐటీ పార్క్ ఒకటి ఉంది, నెక్సస్ ఒకటి ఉంది, అండ్ ఇంకోటి ఉంటుందండి. మొత్తం 4 ఉన్నాయి స్టాక్ మార్కెట్ లిస్ట్ అయ్యి. అంటే మీకు కనుక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి ఒక 7-8%, బట్ అదే టైంలో రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అయితే కొంచెం ఎక్స్ట్రా కూడా నాకు కావాలి అనుకుంటే ఒక స్టాక్లో వీటిని బై చేసుకోవచ్చు. డెఫినెట్గా ముందు రోజుల్లో ఎక్కువ అవుతాయండి. ఇదొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కూడా ఎక్కువ అవుతుంటాయి. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరం లేదు, ప్రైవేట్ వ్యక్తులు కూడా పర్సనల్ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పబ్లిక్ మనీ ద్వారా కాబట్టి గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే సీరియస్గా బ్యాంకు డిపాజిట్లకి
పోటీ ఇచ్చే కొత్త ప్రొడక్ట్స్ కొత్త ముందు రోజుల్లో. లాస్ట్ ఇయర్ ఒకటే 18.5 lakhs crore ఇన్వెస్ట్ చేశారు బ్యాంక్లో డిపాజిట్ రూపంలో. ఇప్పుడు అందులో కొంత డబ్బు మ్యూచువల్ ఫండ్స్కి వస్తుంది, కొంత డబ్బు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవి బెటర్ ఎత్తున్నాయి కాబట్టి వాటితో పోల్చుకుంటే. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ ఉగాది సందర్భంగా నిఫ్టీ సెక్టర్ అంటే నిఫ్టీ రియాలిటీ సెక్టర్ ఎలా ఉండబోతున్న దాని గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.